తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికి ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్తోని బతుకమ్మలు ఆడిస్తూ మొత్తం కూడా అంటే ఒక అధికారంగానే కాకుండా వివిధ సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మొత్తం కూడా అంటే తీరొక్క పూలతో అదేవిధంగా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, ఈ బతుకమ్మకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇటు మొత్తం రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రశేఖర్ గారు, మీ ఛానల్ ద్వారా మేము తెలంగాణ ప్రజలందరికీ, మా నల్గొండ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. బతుకమ్మ సందర్భంలో మన జిల్లాలో తర్వాత మన రాష్ట్రం అంతా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రముఖమైన ఉన్న స్థలంలో బతుకమ్మ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ తరఫున ఏర్పాటు చేసింది. అదే క్రమంలో మన జిల్లాలో నిన్న బుద్ధవనంలో కూడా అక్కడ ఘనంగా బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము జిల్లా యంత్రాంగ పరంగా మన మున్సిపాలిటీలో, నల్గొండ మున్సిపాలిటీలో ఎన్జీ కాలేజ్ ప్రాంగణంలో మైదాన్లో ఇక్కడ ఐసిడిఎస్, అగ్రికల్చర్ మరియు వెటర్నరీ హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా ఆఫీసర్స్, వారి ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ఉన్న ప్రజలు, పబ్లిక్ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. మేము కూడా కొత్త ఆట, కొత్త డాన్స్ ఈరోజు నేర్చుకోవడం జరిగింది. అండ్ నిజంగా బతుకమ్మ అనేది మేము వేరే ప్రాంతంలో పని చేసి ఉన్నాము, అక్కడికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటివి పండుగ మేము ఎప్పుడూ చూడలే. నిజంగా ఒక ఆడబిడ్డగా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే దీంట్లో మనం ప్రాముఖ్యత ఇస్తున్నది మన ఇంట్లో ఉన్న లక్ష్మికి, మన అక్కలు, చెల్లెలు, భార్య వాళ్ళందరికీ. సో నిజంగా ఈ పండుగ ఒక ఆడబిడ్డగా, ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరన్నట్టే వేరే ప్రాంతం వాళ్ళు కాబట్టి ఫస్ట్ టైం తెలంగాణకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బతుకమ్మ గురించి విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మేడం? అంటే పూలను కూడా పూజించడం అనేది. సో ఫస్ట్ టైం నేను వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు విన్నాను, కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడంతో పెద్ద ఉత్సాహంతో పాల్గొలేకపోయాము. సో నిజంగా ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఇంకా చాలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారనేది నాకు అనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ టైం దాన్ని వినగానే అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది దాని గురించి మేము కొంచెం స్టడీ చేసాము. సో దీని వెనుక మన ఉద్దేశం ఏంటంటే మనం ఫస్ట్ మన ఇంటి చుట్టుపక్కనంతా శుభ్రంగా ఉంచాలి. మనం పసుపు వాడతాము. పసుపు అనేది ఇట్స్ ఎన్ యాంటీబయాటిక్. సో దీనికి చాలా శాస్త్రీయమైన ఉద్దేశం ఉండడంతో కూడా మన ఆడవాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేది కూడా దాని వెనక ఒక ఉద్దేశం. సో ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది అనేది నేను ఫస్ట్ నాకు తెలియగానే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అండ్ ఈరోజు దాన్ని చాలా సాంప్రదాయపరంగా చాలా ఉత్సాహంగా అంతా అందమైన అమ్మాయిలు ఇక్కడ డ్రెస్అప్ అయ్యి ఇక్కడ డాన్స్ చేయడం, ఇంకా ఒకవైపు సైన్స్ ఉంది, ఒకవైపు దాని కల్చర్, దాని బ్యూటీ కూడా ఒక సమీకృత రూపంలో ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము. మొత్తానికి మాత్రం చూడవచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా అయితే వేడుకలు నిర్వహిస్తున్నారు. చూడవచ్చు, పెద్ద సంఖ్యలో అయితే మహిళలు పాల్గొంటున్నారు. ఇక్కడ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాలలో ఈ బతుకమ్మ వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు ఇటు 4వ రోజులో బతుకమ్మ సంబరాల్లో భాగంగా నానబియ్యం బతుకమ్మ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్జీ కళాశాల గ్రౌండ్లో చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా రంగురంగుల తీరొక్క పూలతో వచ్చి ఆ సంబరాలలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంటే ప్రతిరోజు కూడా మొత్తం 9 రోజుల పాటు ప్రతినిత్యం ఒక్కొక్క సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలు, అదేవిధంగా అధికారులు కూడా వివిధ శాఖలు ప్రతినిత్యం కూడా ఈ సంబరాలలో పాల్గొంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.